హాయ్ అండి, అందరికీ నేను మీ తెనాలి అబ్బాయి. ఈరోజు వచ్చేసి నేను రాఫెల్స్ ప్లేస్లో ఉన్నానండి. ఇక్కడ మనకి ఎదురుగా కేవ్ నాగ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. దీని పొడవు 79.25 మీటర్లు, విడ్త్ వచ్చేసి 9.45 మీటర్స్ అండి. దీనికి ఆ పేరు ఎలా వచ్చిందంటే మిస్టర్ విలియం ఆర్ఫియర్ కేవ్ నాగ్ అని ఆయన లాస్ట్గా ఇండియా నుంచి గవర్నర్గా అపాయింట్ అయ్యారండి. ఈయన గవర్నర్గా స్టేట్ సెటిల్మెంట్కి అపాయింట్ అయ్యారు. అందులో భాగంగా ఈ స్టేట్ సెటిల్మెంట్ అంటే ఏం లేదు, సింగపూరు, మలక్కా, పెనాంగ్ ఇదంతా బ్రిటిష్ యూనిట్ ఉండేదండి. అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ ఉండేది కదా. సో దానికి ఆయన గవర్నర్గా అపాయింట్ అయ్యారు. ఆయన సర్వీస్ వచ్చేసి 1859 నుంచి 1867లో చేశారండి. సో ఆయన గుర్తుగా 1869లో ఈ బ్రిడ్జ్కి కేవ్నాగ్ బ్రిడ్జ్ అని పెట్టి ఓపెన్ చేశారండి. ఇక్కడ చూడండి, అప్పట్లో బుల్ కార్ట్స్ ఎలా ఉండేవి. వాళ్ళు వర్తక వ్యాపారులు పక్కన ఇక్కడ వాణిజ్య వ్యాపారాలు చర్చ జరుగుతున్నట్టు అట్లా ప్రతిమలు చాలా బాగున్నాయి. అందరూ అవే చూస్తున్నారండి. అందుకే మీకు కూడా చెప్తాను, చిన్న క్లిప్ తీశాను. దీనికి ఆపోజిట్లోనే ఫుల్టన్ హోటల్ ఉంటుందండి. ఇది కూడా ఆయన కూడా మిస్టర్ రాబర్ట్ ఫుల్టన్ అని చెప్పేసి సేమ్ డిజిగ్నేషన్ అండి, గవర్నర్కి చేశారు స్టేట్ సెటిల్మెంట్కి. ఈయన సర్వీస్ వచ్చేసి 1826 నుంచి 1829 వరకేనండి. ఇందులో 400 రూములు, 3 రెస్టారెంట్లు, 2 బార్లు, 350 పార్కింగ్ స్పేస్ ఉందండి. దీన్ని 27 జూన్ 1928లో ఓపెన్ చేశారు. ఈ కళాఖండం మనమేనండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండి. మరి ఉంటానండి, బాయ్.